నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వాళ్ళ ప్రజాప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నటువంటి ఆ సమావేశంలో ఆయన చాలా సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీకి వెళ్ళేటువంటి ప్రసక్తే లేదు, మిమ్మల్ని నేను వెళ్ళొద్దనేం నేను చెప్పలేదు, మీరే నిలిచిపోయారు, కానీ నేను మాత్రం అసెంబ్లీకి వెళ్ళను. ఒకవేళ కనుక నన్ను డిస్క్వాలిఫై చేస్తే నేను ఎన్నికలకు వెళ్తానే కానీ అసెంబ్లీకి అయితే వెళ్ళనని చెప్పి కుండ బద్దలు కొట్టి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అదే విధంగా ఆయన చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు విన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ ఎంపీలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం, సొంత మండలము, సొంత ఊర్లో ఉప ఎన్నిక జరిగితేనే డిపాజిట్ కోల్పోయాము, ఇప్పటికిప్పుడు మనం కనుక డిస్క్వాలిఫై అయ్యి లేదా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే గెలిచే పరిస్థితే లేదు, ఈయన చెప్తాడు, ఈయనకు ఎవరో కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు, గ్రౌండ్ రియాలిటీ ఈయనకు తెలియడం లేదు, కాబట్టి మనము ఈయన మాటలు పట్టించుకోకుండా మనమైతే సీక్రెట్గా వెళ్ళి అటెండ్ అవుదాము లేదా సంతకమైనా పెట్టి వద్దాము, రాజీనామా చేస్తే కనుక మళ్ళీ గెలిచేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నట్లు మనం 11 మంది రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి ఒకవేళ 11 సీట్లు గెలిచినా కూడా ప్రతిపక్ష హోదా రాదు కదా. ప్రతిపక్ష హోదా రావాలంటే మినిమం 18 సీట్లు రావాలి కదా. ఆ కామన్ సెన్స్ కూడా లేకుండా ఈయన మళ్ళీ ఎన్నికలంటే ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్లు తయారైతుంది మన పరిస్థితి అని చెప్పి వాళ్ళైతే వాపోయినట్లు తెలుస్తోంది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీకి వెళ్ళను, కావాలంటే వాళ్ళు డిస్క్వాలిఫై చేసే ముందే నేను రాజీనామా చేసి ఎన్నికలకు పోతానని చెప్పి ఆ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, వైఎస్ఆర్సీపీ ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ ముందరైతే చెప్పినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మిగిలిన వాళ్ళను కూడా మీరు కూడా రాజీనామా చేయండి, ఎన్నికలకు వెళ్దామని చెప్పి కూడా వాళ్ళతో మాట్లాడినట్లు తెలుస్తోంది. కానీ ఆయన మాటలను ఎవరూ పట్టించుకోలేదు. రాజీనామా చేస్తే మళ్ళీ గెలిచేటువంటి అవకాశం లేదని చాలా స్పష్టంగా తెలిసినటువంటి వాళ్ళు ఏ విధంగానైనా మనము అసెంబ్లీకి వెళ్ళి ఆ సంతకం ఏదో పెట్టేస్తే మనం తప్పించుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మరి చూద్దాం, పులివెందల్లో ఉప ఎన్నికలు రాబోతుందా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటల ప్రకారము ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన్ని డిస్క్వాలిఫై చేసేకి ముందే ఆయన రాజీనామా చేసి ఎన్నికలకు పోవాలని ఒక ప్రణాళికను రచించుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ పులివెందల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా, ఓడిపోతారా? మిగిలిన 10 మంది గెలుస్తారా, ఓడిపోతారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు, కనీసం మాట్లాడేదానికి సమయం ఇస్తామని చెప్పి హామీ కూడా ఇవ్వలేదని చెప్పి ప్రజాప్రతినిధుల ముందు జగన్మోహన్ రెడ్డి గారు వాపోయినట్లు తెలుస్తోంది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు మొండివాడు కాబట్టి ఆయన రాజీనామా చేసిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి పులివెందుల్లో అయితే ఉప ఎన్నికలు వచ్చేటువంటి వాతావరణమే కనబడుతూ ఉంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.